జమ్మికుంట మండలం తరుగుల పరిధిలోని శంభునిపల్లి గుంపుల చెక్ డ్యాం పై విచారణ కొనసాగుతోందని మరో 4-5 రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్టు ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులని అన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల 21 రోజు జరిగిందని మనం అనుకుంటాం. దాని సాయంత్రం 6:07కి ఓ 3 వ్యక్తులు అక్కడి నుంచి కోడ్ రికార్డ్ అయ్యారు. వాళ్ళ పేరు రవిలో గోవింద్, మధు, ఇంకా రవి. అక్కడ మన వాళ్ళు అడిగింది పోయింది. అక్కడ వాళ్ళు అప్పుడు పోయేసరికే నీళ్ళు అనేది వెళ్ళిపోయినాయి. అప్పుడు వాళ్ళు పోయేసరికి దాని తర్వాత వాళ్ళు పొద్దున రాత్రి అంతా అక్కడ ఉండి పొద్దున 7ంటికి మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఈ రకంగా చూసుకుంటా కదా మీరు కమిషన్ల కోసం పాల్పడి నాసిరక కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అప్పుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే చెక్ డ్యామ్ల దగ్గరే మాట్లాడింది విత్ పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి గారితో పోయి ఇదే చెక్ డ్యామ్ల దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఫౌండేషన్ లేకుండా చేస్తున్నా చెప్పి ఆ వీడియో ఫోటోలు ఉన్నాయి, మీకు అవి కూడా నేను రిలీజ్ చేస్తాను. ఇవే దాని గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇంకోటి 2014 వరకు అసలు ఈ ప్రాంతంలో చూసుకుంటే క్వారీలు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వీణవంక శివాని ఏవైతే ఇంత అంటారు ఇసుక దందా టెర్రరిస్టుల కంటే ఎక్కువ అని హరీష్ రావు గారు మాట్లాడుతున్న చాలా ఆశ్చర్యమైన. హరీష్ రావు గారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆల్రెడీ కోడ్ అనేది మనకు వచ్చింది. మరి ఫస్ట్ ఫేజ్లో కమలాపూర్ మండలం లోపల 23 గ్రామ పంచాయతీ. దాని తర్వాత థర్డ్ ఫేజ్ అంటే డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఇల్లంతకుంట, వీణవంక, జమ్మికుంట, హుజరాబాద్ సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అవన్నీ ఆల్రెడీ అందరికీ నోటిఫికేషన్ కూడా చూసిండ్రు. అయితే ఈ దాంట్లో కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఎవరైతే, ఎందుకంటే ఇది బీఫామ్తోని జరిగే ఎలక్షన్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొన్ని స్థానాలలో కూడా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ గ్రామ పంచాయతీల ఎక్కడైతే ఏకగ్రీవం మండలాలలో జరుగుతాయో ఖచ్చితంగా HDF ఫండ్ కింద డెవలప్మెంట్ పరంగా డైరెక్ట్ అక్కడ ఏకగ్రీవమయ్యే సర్పంచ్ HDF ఫండ్ కింద విలేజ్ డెవలప్మెంట్కి 20 lakhs రూపీస్ ఎవరైతే ఆ గ్రామ పంచాయతీల నుంచి ఏకగ్రీవంగా తీసుకొచ్చి చేస్తారో ఆ విలేజ్లకి 20 lakhs రూపీస్ HDF ఫండ్ కింద మరి మేము ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి గారు వారి చొరవతో తప్పకుండా ఆ విలేజ్ డెవలప్మెంట్ ఇష్యూ జరుగుతుంది. అదర్ దాన్ వేరే రకం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డెమోక్రసీ ఓటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేము డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కానీ ప్రయారిటీ మాకు కూడా విలేజెస్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అందరు ఊరూరు మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము ఏకగ్రీవం చేసినామని ఏదైతే అట్లాంటి మంచి ఒక సూచన మాకు వస్తుందో ఆ విలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకొని వేరే విలేజెస్ తప్పకుండా డెవలప్మెంట్ అనేది మా ఎజెండాలోనే ఉంది కాబట్టి అది చేసుకుంటూ మరి ఇది కూడా ఒక ఇన్సెంటివ్ లాగా ఆ సర్పంచ్ ఎవరైతే ఏకగ్రీవమైన సర్పంచ్ ఇది ఒక ఇన్సెంటివ్ లాగా కూడా మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్లు అందరం కలిసి ఒక నిర్ణయం అనేది ఎంత బాగుంటుంది అనేది చర్చించి మరి HDF ఫండ్ కింద 20 lakhs రూపీస్ అనేది ఆ విలేజ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. వాళ్ళు చెప్పిన లెక్క ఇది నేను కాదు,
మామూలు అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్పిన లెక్క ప్రకారం ఎటువంటి బ్లాస్ట్ జరగడం మేము పోయేసరికి అది నీళ్లు పోతున్నాయి, మాకు చేపలు అక్కడ పట్టుకోవడానికి మేము రాత్రి అంతా ఉన్నాం, మళ్ళీ పొద్దున వచ్చినాం. అది సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఈ మాటలు మాకు చెప్పిండ్రు, పోలీసు వాళ్ళు కూడా అడిగిందట, వాళ్ళకు రికార్డింగ్ చెప్పింది. మన ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ అని వాళ్ళు కూడా చెప్తారు మనకి. ఇది కూడా మన సీసీ కెమెరా రికార్డ్ అయింది. అంటే ఒక్కడి నుంచి పోవాలంటే నువ్వు అన్న బ్లాక్ చేయాలన్నా ఒక మెటీరియల్ పట్టుకొని పోవాలి, ఒక సంచులో ఇంకా కంప్రెసరో ఆ రూట్ నుంచే పోవాలి. అట్లాంటిది సార్ నీ లెక్క ప్రకారం 2 రోజుల ముందు లేదా 3 రోజులు, వారం రోజులు దాని రికార్డింగ్ ఎంత ఉందో అంతా చూద్దాం. మరి రెడీనా, దాని డేటా కూడా తీసుకుందాం. మరి అక్కడి నుంచి పోయేటప్పుడు మరి ఎవరు పోయినరు, మరి నిజంగా బ్లాస్టింగ్ మీద తీసుకుపోయినరా అనేది బరాబర్ మరి మళ్ళీ ఒక సిద్ధాంతం చర్చించడం రెడీనా. ఇవన్నీ మేము స్టడీ చేసినాం బాబు, అందుకే వాస్తవాలు చెప్తున్నాం. అది బ్లాస్టింగ్ కాదు, నాణ్యత లేని కన్స్ట్రక్షన్ వల్లనే చెక్ డ్యామ్ కూలింది. ఇది వాస్తవం. ఇది హుజురాబాద్ నియోజక ప్రజలు అందరూ గమనించగలరు. వాళ్ళని మోసపూరిత మాటలు బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే అందరు ఏమనుకున్నారు, కాంగ్రెస్ వీళ్ళొక పుట్టించింది అక్కడ కుక్క టీఆర్ఎస్ వాళ్ళే బ్లాస్ట్ అయింది అనేసరికి అధికారులకు తెలిసే లోపే, బయటికి అసలు ప్రెస్ మిత్రులకి అందరు తెలిసే లోపే బ్లాస్ట్ అయిందట, కూల్ చేసిందట అని పుకార్ వెళ్ళిపోయింది. సో అందరికి ఏమైందో బ్లాస్ట్ అయిపోయిందని మనం తెలియకుండానే మనం ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని నమ్మే పరిస్థితికి వచ్చినాము. అంటే విషయం ఒక అబద్ధం 10 సార్లు చెప్పేసరికి నిజంగా నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, నిజాన్ని మనం ప్రచారంలో ఉంచకపోతే అబద్ధమే నిజమై ప్రపంచం దేశాన్ని అంతా చుట్టేసి సమాజాన్ని నాశనం చేస్తుందని చెప్పింది. సేమ్ అదే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏమంటారు ఫాలో చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి వాళ్ళు నిజాన్ని కప్పడం చూస్తుండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము నిజాన్ని చెప్పుకుంటూ ప్రజల వద్ద తీసుకుపోయి వాస్తవాలతోని, ప్రూఫ్లు, ఎవిడెన్స్తోని మేము చెప్తున్నాం. సో ఇది జరిగిన వాస్తవాలు, ఇది అక్కడ జరిగిన సంఘటన. ఈ రకంగా ఇంకా రానున్న 4-5 రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన తర్వాత మరింత డీటెయిల్గా మాకు కూడా మా చేతికి రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్ కూడా ప్రజలకి, ఎస్పెషల్లీ రైతులకి పరిచేసే కార్యక్రమంలో మేము ఉంటాం. దాని లోపు ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు మేము సూచించినాం. ప్లస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. కాబట్టి దానికి డెవలప్మెంట్ వర్క్ ఇంకా ఏదైతే రిపేర్ వర్క్స్ కూడా ఫండ్ అలాట్ చేయాలి, ప్లస్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. అతి త్వరలో ఆ పనులు కూడా మేము మొదలెట్టుకుంటామని తెలియజేస్తాం. కొంచెమైనా 1% అయినా వారు మాట్లాడితే కౌశిక్ రెడ్డి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. దందా మొదలెట్టిందే వాళ్ళు. టీఆర్ఎస్ హయాంలోనే ఈ క్వారీలు, ఈ రీచ్లు, వీళ్ళందరూ రోడ్లు నాశనమైనాయి, పొలాలు నాశనమైనాయి. ఆ మానేరు వాళ్ళు దాదాపు 8 మంది పాపం చనిపోయింది కూడా ఇసుక క్వారీలు నడిచే అక్రమంగా చనిపోయింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. సిరిసిల్ల ఏదైతే కాన్స్టిట్యూన్సీ నేరలేదు ఘటన మర్చిపోయినరా? మీరు ఇసుక క్వారీ, ఇసుక దందాల కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాకు నీతులు చెప్పుకుంటా మేము ఏదో చేసినట్టు బయట పెట్టండి. ఎవరు ఇసుక మాఫియా, ఎవరు కింగ్, ఎవరు? మీ పార్టీ వాళ్ళే కదా. మీ కౌశిక్ రెడ్డే ఇసుక దందాలు చేసుకుంటా పైసలు వసూలు చేసేది, క్వారీ దగ్గర నుంచి వసూలు చేసేది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకు దుబ్బ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు? బరాబర్ కౌశిక్ రెడ్డి గారు మీకు మళ్ళా సూచిస్తున్నా, ఏవైతే అవాస్తవాలు మీరు మాట్లాడుతున్నారో, ఏవైతే ఫాల్స్ వీడియోలు, ఫోటోలు చూపిస్తున్నారో నేను కూడా రెడీ. మళ్ళీ కాలిస్తే సైడ్కి పోదాం. అంతా ఇక్కడ మా నాయకులు అందరం మళ్ళీ మీరు కూడా రాండి, డిపార్ట్మెంట్ కూడా తీసుకుపోదాం అని మళ్ళీ పరిశీలిద్దాం. సిద్ధమా? మరి దానికి నువ్వు ఒక గుండుని చూపెట్టి అసలు నవ్వుతారు. పిల్లగాడు స్కూల్లో పిల్లగాడు కూడా తెలుసు, కాంక్రీటుతో కట్టిన బిల్డింగ్ని కూల్చడానికి ఒక రాయి దాని గుండు రౌండ్ ఉంది, అది దానికి డ్రిల్ చేసి దాన్ని చూపెట్టి ఇంకా నేను ప్రూవ్ చేసిన సంకల్పించుకుంటున్నాను. కోతి కొబ్బరి చెప్పలు వచ్చినట్టు
ఇక నేను గెలిచిన వీడియో చూపిస్తాను, ఫోటో చూపించు. వీడియో చూపిస్తాను, ఫోటో చూపెట్టి ఎట్లా పెంచిండ్రో చూపిస్తాను. నేను చెప్పేది ఏంటంటే ఒకటి దొరకంగానే మేమే గెలిచినాం. అసలు ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళందరినీ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకురావడం ప్రధానమైన కారణం ఏంటంటే అతను హైప్ కావాలి, ఒక షో చేయాలి, ఒక రీల్స్ మళ్ళా చూడండి, మళ్ళీ రీల్సే ఆ కాన్వేలు ఎంతసేపు ఆ కాన్వేలు ఆ కార్లు తప్ప అసలు నిజంగా ఆ చెక్ డ్యాము పోవడం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు, ఎంత డ్యామేజ్ ప్రభుత్వానికి, ఎంత ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయింది. ఇది కదా మనకు కావాల్సింది. అసలు ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది? ఎస్ మీరు మీకు సహకరిస్తాం, మరి మీరు మాట్లాడండి, మేము మీకు వెంబడి ఉన్నామని ఒక్క మాట మాట్లాడిందా? మీరు హరీష్ రావు గారు మాట్లాడిందా? నువ్వు మాట్లాడినా వైద్యురెడ్డి? ఎస్ మేము ఘటన జరిగిన వెంబడే బరాబర్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇమీడియట్ గా సార్ ఇట్లా జరిగిందని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు కూడా ఇమీడియట్ వాళ్ళతో చర్చించి దాదాపుగా 2.53 crores డ్యామేజ్ జరిగింది. దాన్ని ఇమీడియట్ గా దాన్ని మనం రిపేర్ చేయించుకోవాలి, శాంక్షన్ చేయాలంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి అధికారులతో మేము మాట్లాడి అతి త్వరలో దాన్ని రిపేర్ చేసే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. దాంతో పాటు ఏదైతే ఈ అవాస్తవాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ప్రజలకి క్లారిటీ ఇవ్వడానికి మేము చెప్తున్నాం. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, వాళ్ళు ఇక ముద్దచల్లే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసు వాళ్ళకి ఓట్లు పడవు, ప్రజలు వాళ్ళ దిక్కు లేరని. ఈ రకంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు చెప్పుకుంటా పబ్బం కడదామని ఏదైతే ఆలోచనలు ఉన్నారో మరి దాన్ని నేను తిప్పికొడతారు, ప్రజలే తిప్పికొడతారు. మరి మేము కూడా ఖండిస్తున్నాం. రేపు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ గడ్డ పైన జెండా ఎగిరేసుడు ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇదంతా చెక్ డ్యామ్ సంబంధించి ఏదైతే వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడుతున్నారో దాని ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మేము మళ్ళొకసారి చెప్తున్నాం. చివరిగా చెక్ డ్యామ్ ఏదైతే కూలిపోయిందో అది దానికి కారణం రాంగ్ డిజైన్, క్వాలిటీ డిజైన్. ఏదైతే అప్పుడున్న నాయకులు అధికారులు వాళ్ళు కమిషన్ల కోసం టీఆర్ఎస్ పార్టీ కమిషన్ల కోసం చెక్ డ్యామ్లు కట్టుకుంటా వేయండి, అవి కూడుకుంటా వచ్చినాయి. దాదాపు 13-14 కడితే 1-2 అయినాయి, మిగతావన్నీ కూలిపోయినాయి. సో ఆ రకంగా నాణ్యత లేని కన్స్ట్రక్షన్లు వాళ్ళు చేసిండ్రు కాబట్టి ఈ చెక్ డ్యామ్లు అనేవి కూలిపోయినాయి. వాళ్ళు ఏదైతే బ్లాస్ట్ చేసిండ్రు అని అవాస్తవాలు ప్రచారాలు చేస్తుండ్రో దాన్ని మేము ఖండిస్తున్నాం. అండ్ ఇంకా ఆ సవాలు లైవ్గానే ఉంది. ఇంకా మీరేం ప్రూవ్ చేయలేదు కౌశిక్ రెడ్డి, నువ్వేం ప్రూవ్ చేయలే. ఇంకా దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు హరీష్ రావు గారి తరఫున నువ్వు వకాలత్ పుచ్చుకున్నావు కదా, ఇక నీ వల్ల ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సి వస్తుంది. బరాబర్ అయిపోయా, నీ మాయన పడ్డాడు పాపం. ఇక అతను నీ వల్ల అతను రాజకీయాల నుంచి ఇప్పుడు రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చినాం. హరీష్ రావు తల పట్టుకున్నాడు. వాళ్ళందరూ వచ్చినప్పుడే లీడర్లతో నిజంగా బ్లాక్ జరిగిందని బాగా హైప్ చేసి తీసుకొచ్చిండు. అన్న అక్కడ అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పి తీసుకొచ్చినట్టున్నాడు. రాగానే అక్కడ ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు వచ్చిన అధ్యక్షులు అందరూ వచ్చి చూసేసరికి అదే ఇరిగేషన్ మంత్రి మీతో సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చారు. చూడంగానే తెలిసిపోయింది. ఇంకోటి గమల కమలాకర్ గారు వారికి గ్రనైట్ క్వారీలు ఉన్నాయి. గ్రనైట్ అన్న రాయే కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఏ పేలిస్తే వాళ్ళు బాగా బ్లాస్టింగ్లు దాంట్లో వాడతారు. వారికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మీరు చూడండి, ఎక్కువసేపు లేరు అక్కడ, చూడండి తెలిసిపోయింది వారికి గమల కమలాకర్ గారు ఇది బ్లాస్టింగ్ కాదు, ఇది నిజంగా ఏదో ఇది కూలినట్టే ఉంది, ఏదో న్యాచురల్ గా జరిగింది, ఇక బ్లాస్టింగ్ అయితే. ఎందుకంటే అందరిట్లో వారికి ఉన్నంత బ్లాస్టింగ్ నాలెడ్జ్ ఎవరికి లేదు. వారి బ్లాస్టింగ్ చేస్తారు కదా. సో వారు సివిల్ ఇంజనీర్ మళ్ళా. సో
ఇది వాస్తవం నేను చెప్పేది. వాళ్ళందరికీ వచ్చిన పెద్ద ఫ్లాప్ షో. మొన్న జరిగిన ఏదైతే తీసుకొచ్చి హంగామా చేసినా ప్రజలు నవ్వుకున్నారు. అదంతా ఫ్లాప్ షో జరిగింది అక్కడ. సో ఖచ్చితంగా సవాల్ ఇంకా లైవ్లో ప్రూవ్ చేసే మేము వెంటాడతాం. ప్రూవ్ చేయి, ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. అందుకే మేము దీన్ని ఏదైతే మాట్లాడుతున్నారో మేము మాకున్న నాలెడ్జ్ ప్రకారం, మాకు తెలిసిన వాస్తవాల ప్రకారం మేము మాట్లాడుతాం. చివరిగా ఇంకో వాస్తవం, అక్కడికి పోవాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి మన గుంపుల బ్రిడ్జ్ దాటిన తర్వాత యూటర్న్ దిగు కింద రాములవారి గుడి ఉంది. ఆ గుడి ముందు నుంచే పోవాలి. మనందరం అట్లనే పోయినా, మీరు అట్లనే పోయినా, మేము అట్లనే పోయినా, అధికారులు అట్లనే పోయినా. ఇంకోటి షెమ్మున్పల్లి పరిమళ సొసైటీ అది ఉంది, కానీ అది 1-2 కిలోమీటర్లు నడుచుకుంటారు.